కానీ మరి ఇక్కడ మరి వీళ్ళు మైనార్టీలు కూడా అంటున్నారు కదా సార్. మైనార్టీ ఏమో ఇప్పుడు ఉన్న దాంట్లో కౌన్సిల్ ఏదైతే చెప్పారు, ఇప్పుడు ఎవరిని మంత్రివర్గం తీసుకున్నా 6 నెలల లోపల కావాలా. మళ్ళీ 2 years వరకు కౌన్సిల్ లేదు. అవును, కౌన్సిల్ ఉంది అప్పుడు హైదరాబాద్ ఇప్పుడు షెడ్యూల్ ఇష్యూ అయింది. అవును, అది ఎంఐఎంకి ఇచ్చేస్తారు. వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి లేరు, అవును, ఎంపీలు లేరు. ఉన్నది 47-48 మంది ఎంఐఎంఎల్ఏ ఉన్నారు కదా. ఆయారాం గయారాములు కొంతమంది చేసిండ్రు, మేయర్ కానీ కార్పొరేషన్ కానీ. సో ఇది ఖచ్చితంగా ఒక సిట్టింగ్ మొన్న వేకెన్సీ అయింది. లోకల్ బాడీ వేకెన్సీ ప్రభాకర్ అయినా కూడా, షెడ్యూల్ కాస్ట్ అయినా కూడా ఇక్కడ అది ఎంఐఎంకి పోతుంది కనుక కౌన్సిల్ అడ్జస్ట్ చేసి ఛాన్స్ లేదు. సియాసత్ నుంచి ఏదైతుందో ఎడిటరా ఏదో ఉండే అతనికి ఇప్పుడు కౌన్సిల్ గవర్నర్ నామినేట్ ఇచ్చాడు. అతనికి ఒకటే మైనార్టీ ఇవ్వాలనుకుంటే అతనికి ఇవ్వాలి, లేకపోతే మైనార్టీ క్యాబినెట్లో ఉండే అవకాశం లేదు. ఇది క్లారిటీ. అందుకో నేను చెప్తున్నా కదా, మొదలే చెప్పాను మీకు, కూర్పు అనేది జటిలంగా ఉంది. ఇక్కడ ట్రైబల్లో లంబాడ కావాలా, మైనార్టీ కావాలా, ఇచ్చిన ప్రకారం ఏదైతుందో కమిట్మెంట్ ప్రకారం వివేక్ ఇచ్చినామంటే ఇంకొక మాదికి ఇవ్వాలి, 2 ఎస్సీలకు ఇవ్వాలి. బీసీలకు ఏదైతుందో మినిమం 2 ఇవ్వాలి. మరి ఉన్నాయి 18. 2-3 తీసేయకపోతే కూర్పు అనేది ఈజీ కాదు. అందుకోసమే దీన్ని జటిలంగా ఉంది కనుక ఇంతకాలం ఆగింది. నిన్న కూడా చర్చలు జరిగిన తర్వాత కూడా క్లారిటీగా హైకమాండ్ నుంచి లీగ్ కానీ, చర్చల్లో పాల్గొన్న పిసిసి ప్రెసిడెంట్ కానీ, సీఎం గారు కానీ, ఉత్తమ్ గారు కానీ, ఇన్ఛార్జ్ ఎక్కడ లీక్ అనేది లేదు. పలు పత్రికల్లో, పలు ఛానల్లో పలు పేర్లు వస్తున్నాయి, కానీ ఏదైతుందో ఏది అక్యురేట్ గా రావడం లేదు. ఏదేమైనా 4 మాత్రమే చేరుతారు. ఒక 100% శ్రీహరి అనేవాడు మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ ఇంక్లూడ్ అవుతాడు. ఎందుకంటే మాట ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్ ఒప్పించి ఖచ్చితంగా ఫిలప్ చేస్తారు. ఏదైతుందో అసెంబ్లీలో బాలు నాయకు, చీఫ్ విప్ కనుక వివేక్ అయ్యేదుంటే కాపు రిప్రజెంటేషన్ ఉండదు, ఐజే విప్గా ఉంటాడు. వివేక్ మంత్రి అయితే ప్రేమ్ సాగర్ అయ్యే అవకాశం లేదు. ప్రేమ్ సాగర్ మంత్రి అయ్యేదుంటే వివేక్ చీఫ్ విప్ అవుతాడు. వివేక్ ఎక్కడ మంత్రి అయ్యేదుంటే చీఫ్ విప్ ఖచ్చితంగా ఆది శ్రీనివాస్ కు ఇచ్చే అవకాశం ఉంది. లేదా మల్రెడ్డి గారు కూడా ఏదైతుందో చీఫ్ విప్ వచ్చే అవకాశం ఉంది. జిల్లా రిప్రజెంటేషన్ ఉండాలి కనుక చీఫ్ విప్ కూడా గుడ్ పొజిషన్. ఓకే.